నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే నిన్న తిరుపతిలో సభ పెట్టారు. 2014లో జరిగిన, అలాగే 2019లో జరిగిన ఎన్నికల ప్రచారం గురించి ప్రస్తావించారు. 2014లో ఇదే తిరుపతిలో నరేంద్ర మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తానని, 10 ఏళ్ళు కల్పిస్తానన్నారని, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలంటే దానికి సరే అన్నారని, తర్వాత ఏమైపోయిందని ప్రశ్నించారు. అదేవిధంగా 2019 ఎలక్షన్స్ విషయానికి వస్తే కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్ మాట ఏమైందని మళ్ళీ అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా నిలదీశారు. అటు 2014లో అటు చంద్రబాబు నాయుడిని, 2019లో వచ్చిన అటు సీఎం జగన్మోహన్ రెడ్డిని, ఇద్దరిని తీవ్రంగా విమర్శించారు. 2014లో అటు తెలుగుదేశం పార్టీ, అలాగే 2019 నుంచి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అటు బీజేపీకి ఊడిగం చేస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. ఎందుకంటే అటు ప్రత్యేక హోదా విషయంలో వాళ్ళు అటు నేను తీసుకొస్తానని ఆయన, అటు చంద్రబాబు అంటే ఆయన ఓడిపోయారని తీసుకురాలేదని, మెడల్ మంచి తీసుకురాలేదని ఈయన అన్నారని అటు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగానే 2014లో బాబు చేసిన విషయాలు కావచ్చు, అలాగే 2019లో ఇటు జగన్మోహన్ రెడ్డి చేసిన విషయాలు కళ్ళకు కట్టినట్టు మేము చెప్తామని వైఎస్ షర్మిల అన్నారు. మరిన్ని విషయాల కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, అమరావతి నుండి.